కాంగ్రెస్ ఎంపీలు మౌనం. రాష్ట్ర సర్కారుకు దక్కని సొంత సభ్యుల సపోర్టు. విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం. 11 మందిలో చామల మల్లు మాత్రమే యాక్టివ్. రఘువీర్, రఘు, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే. సీనియర్ ఎంపీలు బలరాం షెట్కర్ కనిపించేది తక్కువే. ఢిల్లీ రాజకీయాలకు రేణుకా సింఘ్వి పరిమితం. ప్రజలకు అందుబాటులో ఉండని నేతలంట. మరి పార్లమెంట్లో ఏవైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయో తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పాత్ర మాత్రం అంతంతే అని చెప్పేసి మాత్రం ఇక్కడ వస్తుంది. కేవలం ఒక ఎవరు చామల మల్లు మాత్రమే జర యాక్టివ్ గా మాట్లాడుతున్నట్టు కల్పిస్తూ మిగతా వాళ్ళందరిగా భువనగిరి ఎంపీ చామల, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. ఈ చామల అంటే ఎక్కడికి పోయినా అక్కడ లైవ్లు ఇస్తాడు, ఎక్కడ పోయినా అక్కడ మాట్లాడతాడు. కనీసం 10-20 రోజులకోసారన్నా గాంధీ భవన్కి వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు. కనీసం అదే ఏదోటి కొంత మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ఆడాడ మీటింగ్లల్లో మల్లు రవి కూడా కనబడతాడు. ఇక అనిల్ కుమార్ కనబడతాడు కానీ మాట్లాడు. గడ్డం వంశీదారు కనబడతాడు కానీ మాట్లాడు. కడియం కావ్య గారు కూడా అక్కడక్కడ అవుపడతారు చాలా తక్కువ కానీ మాట్లాడరు. కనబడతారు కానీ మాట్లాడరు. ఇక మిగతా వాళ్ళు అయితే వీళ్ళు కూడా ఎంపీలేనా అని వాళ్ళ సెక్యూరిటీని చూసి ఏ ఎంపీ ఏం పేరు అని అడగాల్సి వస్తుంది. గెలిచిరంటే అయిపోయా, ఇక ప్రజలతో నేను సంబంధం అయిపోయా. ఇట్లున్నది వీళ్ళ పరిస్థితి, ఈ ఎంపీల పరిస్థితి.